హలో అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు గృహ రుచులు. ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ డైమండ్ చిప్స్. ఈ డైమండ్ చిప్స్ కోసం ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులోనే 2 కప్పుల వరకు మైదా పిండి, ఒక స్పూన్ కాగిన నూనె, ఉప్పు, కారం వేసి ఒకసారి బాగా కలుపుకొని ఇలా ముద్దలా వచ్చిన తర్వాత ఇందులోనే 3/4 కప్ వరకు వాటర్ పోసుకోవాలి. ఇది కొంచెం సమానంగా కలుపుకోవాలండి. తర్వాత కలిపిన తర్వాత ఇందులోనే కొంచెం వాము, నువ్వులు వేసుకొని మరలా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలిసిన తర్వాత 4 ఈక్వల్ బౌల్స్‌గా డివైడ్ చేసుకొని ఇది పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక్కో బౌల్ తీసుకొని పొడిపిండి చల్లుకుంటూ పల్చగా రేకులాగా ఆహ్, ఒత్తుకోవాలి. తర్వాత ఇందులోనే నేనిక్కడ చూపిస్తున్న విధంగా స్ట్రెయిట్ లైన్స్ గాను, క్రాస్ గాను కట్ చేసుకుంటే మనకి ఇక్కడ చూపిస్తున్న విధంగా డైమండ్ షేప్స్ ఒస్తాయి. తర్వాత ఇవి కాగిన నూనెలో వేసేసుకోవాలి. ఇవి కొంచెం ముద్దగా అయినట్టు అనిపిస్తాయి. కానీ నూనెలో వేసిన వెంటనే విడిపోతాయండి. సో, ఇవన్నీ గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత వేయించుకొని తీసేసుకోవడమే. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్‌కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకో